జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. జూన్ 3, జూన్ 4 తేదీలకి ఒక సార్థకత ఏర్పడింది. 18 ఏళ్ల పోరాటం, ఒక వ్యక్తి, ఒక టీం. ప్లేయర్స్ మారుతున్నారు, టీం మారలేదు. ఆ వ్యక్తి ఆ టీంని అంటిపెట్టుకొని 18 ఏళ్ల సుదీర్ఘమైన కళ ఫలించిన రోజు, ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన రోజు. నిజంగా ఈ దేశంలో ఎంతోమంది యువతకి ఆదర్శదాయకమైన వ్యక్తి విరాట్ కోహ్లీ. అతని పట్టుదల, అంకితభావం, డెడికేషన్, యాగ్రెషన్, యాటిట్యూడ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన నుండి, విరాట్ కోహ్లీ నుండి నేర్చుకుని నిన్నటి రోజుని ఒక గెలుపులు వస్తాయి, ఓటములు వస్తాయి. ఓడినప్పుడు కుంగిపోలేదు, గెలిచినప్పుడు పొంగిపోలేదు. సుదీర్ఘ లక్ష్యం నెరవేరడానికి 18 సంవత్సరాలు పట్టింది, కానీ ఏనాడు కూడా వెనకడుగు వేయలేదు. నిన్నటి రోజున అది సాధించుకున్న విరాట్ కోహ్లీకి, విరాట్ కోహ్లీ పోరాట స్ఫూర్తిని అణువణువున నింపుకొని పోరాటం చేసిన ఆర్సీబీలోని మొత్తం టీం మెంబర్స్ అందరికీ, వాళ్ళ గ్రౌండ్ స్టాఫ్ కానీ, కోచింగ్ స్టాఫ్ కానీ, ఇతరత్ర స్టాఫ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇదే సందర్భంలో చరిత్ర గతిని మార్చేసిన రోజు జూన్ 4, సరిగ్గా ఒక సంవత్సరం క్రితం 5 ఏళ్ల ఒక దుష్ట పరిపాలనకి వ్యతిరేకంగా ప్రజలందరూ కదం తొక్కి ఓటేసి ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో గెలిపించిన రోజు ఈ జూన్ 4. ఇది ఒక వ్యక్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీని, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి అన్నీ తానే వ్యవహరించి 5 ఏళ్ల ప్రభుత్వాన్ని 11 సీట్లు, 151 సీట్లున్న పార్టీని 11 సీట్లకి పరిమితం చేసిన వ్యక్తి మా అధినేత, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధినేత నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. చరిత్రలో ఇలా కలిసి పనిచేసి పయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కారణం ఏంటంటే, ఈ ఏడాది కాలంలో మనం ఏం చేసామన్నది, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది, ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అన్నది అందరికీ తెలుసు. కాకపోతే ఈరోజు ప్రతిపక్షం అసహనంతో ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు చేస్తున్న ర్యాలీలు అవి చూస్తున్నాం. సరే, అది మంచిదే. ప్రతిపక్షం బలంగా ఉందని అనిపిస్తే మనం కూడా జాగ్రత్తగానే ఉంటాం, మరేం పర్లేదు. మేము ఈ ఏడాదిలో వేలాది కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం, రహదారులు గుంతలు పూడ్చాం, విద్యారంగంలో అద్భుతమైన ప్రమాణాలు నెలకొల్పాం. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. పశువుల షెడ్లు నిర్మించాం. అన్ని చోట్ల నరేగా నిధులంటే పూర్వం అవకతవకలతో కూడి జేబుల్లోకి వెళ్ళిపోయి ప్రతి చోట పని చేయిస్తూ సీసీ రోడ్లకు కానీ, పశువుల షెడ్లకు కానీ నరేగాని డైవర్ట్ చేసి ఒక అభివృద్ధి అంటే 10 దినాలు వాళ్ళకి కల్పించడంతో పాటు ఇక్కడ ప్రాక్టికల్గా పనులు కూడా జరిగేలా చూసాం. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి శాఖలోనే ఆయన ముద్ర కనిపించింది. ఫారెస్ట్ శాఖ, అక్కడ స్మగ్లింగ్ని అరకట్టడానికి చర్యలు, అలాగే ఏనుగుల బారి నుండి చిత్తూరు జిల్లా కానీ, ఇటు పార్వతీపురం జిల్లా కానీ కాపాడడానికి కుక్కీ ఏనుగులు చెప్పుకోవాలంటే ఉంటుంది. నాకున్న డేటా సరిపోదు. కాబట్టి ఇక్కడ ఈ సాయంత్రం మేము కూడా మా నియోజకవర్గంలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఒక ఆవశ్యకత ఈరోజు వైసీపీ తలపెట్టిన కార్యక్రమం వల్ల మరింత ప్రజలకి తెలిసింది. ఎందుకంటే నేరాలు అదుపు చేయడంలో చూస్తే గత 5 ఏళ్లలో ఎన్ని గంజాయి రవాణా కేసులు పట్టుబడ్డాయి, ఫైల్ అయ్యాయి, ఎన్ని కేసుల్లో జనాలు అరెస్ట్ అయ్యారు,
గంజాయి సేవించిన వారు కానీ గంజాయిలో దౌర్జన్యాలు చేసి ఈ ఒక్క ఏడాదిలో ఎంత గంజాయి పట్టుబడింది, ఈ అక్రమ రవాణా గంజాయి అక్రమ రవాణాని ఏ మేరకు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది, మహిళల మీద లైంగిక వేధింపుల్లో చర్యలు ఎలా తీసుకుంటున్నారు చూసుకుంటే సరిపోల్చుకుంటే దీనికి మాటలక్కల డేటా ఎక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 ఏళ్ళు క్రైమ్ షీట్ తీయండి, ఈ ఏడాది క్రైమ్ షీట్ తీయండి, ఎన్ని కేసులు పోలీసు సమర్థవంతంగా నిర్వహించారు, ఇవన్నీ తెలుస్తుంది పోలీసింగ్లో. ఈరోజు పోలీస్ శాఖ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైమ్ పెరిగితే అది పోలీసుల మీద ఎలాంటి ఒత్తిడి చూపిస్తుందో. అయితే 5 ఏళ్లలో మీరు అధికార పార్టీ చెప్పింది విని ఈరోజు పరిస్థితి ఏమొచ్చిందంటే గుంటూరు జిల్లా గుంటూరులోని అంబటి రాంబాబు గారు సీఎం మీదకి వెళ్తే ఏం చేస్తావు, లోపలికి వెళ్తే ఏం చేస్తావు. సహజంగా ధర్నాలు చేయడం ప్రతి రాజకీయ పార్టీల హక్కు. ధర్నా అయ్యాక లోపలికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తారు, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్. అక్కడికి కామన్గా వెళ్ళేది ఒక ప్రతినిధి బృందం. అసలు ఈ ధర్నాకు వచ్చిన వేలాది మంది జనాలు, వందలాది మంది జనాల్ని ఈ డబ్బులు ఇచ్చి తీసుకొని జనాలందరినీ కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళిపోతానంటే అనుమతిస్తారు పోలీసులు. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది, అది నేను చెప్పదలుచుకుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే రెచ్చగొట్టి అరెస్టులు అయ్యి సానుభూతి తెచ్చుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు. సానుభూతి రద్దు. ఈరోజు తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో సానుభూతి పొందే రోజులు పోయే పూర్వం రోజులు అవి. కాబట్టి ఏది ఏమైనా ఈ ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ పక్షాలు మూడింటికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 4 ఏళ్లలో మరింత ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మరింత అభివృద్ధి చెందాలి. దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ బలపడాలి. దేశ వ్యతిరేక శక్తులైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే ఇలా ఉన్న చాలా వీటిని దేశం అవతలకి సరిహద్దులు అవతల ఉండాలి, కానీ దేశం లోపల ఉండడానికి అవకాశం కల్పించకూడదని కోరుకుంటూ వందే మాతరం, జై హింద్.